ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలనేవి చేయటం జరుగుతుందండి. తల్లిపాల వారోత్సవాలు ఫస్ట్ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉంటుంది. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించాల్సి ఉంటుంది. తల్లిపాల వారోత్సవాలంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. గర్భిణీలు, బాలింతలు, ఇంట్లో ఉన్న తల్లులైనా గానీ వచ్చి విని ఇది వాళ్ళు మీటింగ్‌లాగా పెట్టి వాళ్ళకి వాటిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. తల్లులు గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు గాబట్టి, మీటింగ్‌లో వచ్చినట్టయితే మీటింగ్‌కొచ్చినప్పుడు ఇక్కడ మేము వాళ్ళకి వివరించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత గంటలోపు ముర్రుపాలు తప్పనిసరిగా పట్టాల్సి ఉంటుందండి. అది ఆ విషయం ముందు గర్భిణీగా ఉన్నప్పుడు చెప్తేనే వాళ్ళకి తర్వాతకి చేయటానికి బాగుంటుంది గాబట్టి, ఇలాంటి వారోత్సవాల్లో వాళ్ళకి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. హాస్పిటల్‌లో డెలివరీ అయినా గానీ, గంటలోపు అనేది ముర్రుపాలు తప్పనిసరిగా పట్టాల్సి ఉంటుంది. కొంతమంది సిజేరియన్ ఆపరేషన్ అయిన వాళ్ళు పట్టకుండా గ్లూకోజ్ వాటర్ అవి ఇవి తాపిస్తారు. అలా తాపకూడదండి పిల్లలకి. 6 నెలల దాకా అసలు వేరే ఎలాంటి పదార్థాలు పెట్టకూడదు. ఓన్లీ తల్లిపాలే ఇయ్యాలి. ఆపరేషన్ అయినా గానీ కంగారో పద్ధతి ప్రకారం ఆ బేబీని తల్లి మీద బోర్లా పడుకోబెట్టి అనేది పాలనేవి తాగించడం జరుగుతుంది. ఆ పద్ధతి ప్రకారమైనా పిల్లలకి తల్లి పాలనేది పట్టించాల్సి ఉంటుంది. గంటలోపే పట్టాలి. ఈ ముర్రు పాలు ఒక టీకాలాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. ఈ ముర్రు పాలు తాగిన వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఉండి వాళ్ళకు రోగాల బారిన పడకుండా రక్షిస్తుందన్నట్టు. న్యూమోనియా లాంటివి గానీ రాకోకుండా, బలహీనం గాకుండా పిల్లలకు ఈ ముర్రు పాలనేవి పనిచేస్తాయి. అలాగే ఈ ముర్రు పాలు తాగటం వల్ల పిల్లలు ఫస్ట్ సారి బోయే మోషన్‌ని మట్టు అంటారు. అదనేది కడుపు సాఫీగా ఈ ముర్రు పాలు తాగటం వల్ల సాఫీగా పోయి పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. అది మట్టు అనేది నల్లగా, బ్లాక్‌గా కొంతమందికి రెడ్‌గా అలా మోషన్ అవుతుంది పిల్లలకి. అదనేది మంచిగా సాఫీగా పోతుంది తల్లిపాలు తాగటం వల్ల. తల్లికి పాలు పడకపోయినా సరే పట్టించాల్సి ఉంటుంది. తల్లి బిడ్డ పాలు తాగటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తల్లి యొక్క హార్మోన్స్ అనేవి ప్రభావం కలగటం వల్ల పాలనేవి ఉత్పత్తి అవుతుంది. పాలు లేవని అలాగే ఉంచితే తల్లికి పాలు రావండి. ఆ ఫీలింగ్ అనేది తల్లికి రాకుండా ఉంటుంది కాబట్టి బిడ్డ తల్లి రొమ్ము పట్టుకున్నప్పుడు తల్లికి హార్మోన్లు ప్రభావం వల్ల పాలనేవి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు తల్లి, బిడ్డకు గూడా మధ్య సంబంధం అనేది మంచిగా ఉంటుంది. తల్లిపాలనేవి తప్పనిసరిగా పట్టించాల్సి ఉంటుంది. అలాగే 6 నెలల వరకు గూడా తల్లిపాలే పట్టాల్సి ఉంటుంది పిల్లలకి. ఎలాంటి పదార్థాలు పెట్టకూడదు. దాదాపుగా పల్లెటూర్లల్లో అయితే అందరూ తల్లిపాలే ఇస్తారు. జాబ్ చేసేవాళ్ళు ఆ జాబ్ పర్పస్ మీద తల్లిపాలు ఇవ్వకోకుండా డబ్బా పాలు పెట్టి ఇప్పుడు జాబ్‌కి పోయేవాళ్ళు అలా పోతారు. ఎన్నో లక్షలుగా ఎన్ని కోట్లైనా పిల్లల కోసం ఖర్చు పెడతాం గానీ, ఇది మాత్రం చేయకోకుండా డబ్బుల కోసం మటికి పోతుంటారు. కానీ 6 నెలలు తప్పనిసరిగా లీవ్స్ ఉంటాయండి. చాలామందికి గవర్నమెంట్ వాళ్ళు గాని లీవ్ ఇస్తారు తల్లులకి. తల్లి లీవ్ పెట్టుకొని బిడ్డ కోసం తప్పనిసరిగా ఉండి పాలిచ్చే విధానంలో గూడా తల్లి పాలిచ్చేటప్పుడు బిడ్డ మీదనే కాన్సంట్రేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఏదో పని చేసుకుంటా, రాసుకుంటా, అది ఇది చేసుకుంటా పాలు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఒక రొమ్ము పాలు పూర్తిగా ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంకో రొమ్ము పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలిచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే పాలల్లో బలం అనేది ఉండదండి. అవి వాటర్ ఎక్కువ ఉంటాయి. పోషకాలనేవి ఇంగ నెక్స్ట్ లాస్ట్‌కొచ్చే పాలల్లో అవి చిక్కగా ఉండి బలవర్ధకమైనటువంటి పౌష్టికాహారం అనేది వాళ్ళకి అందులో లభిస్తుంది. గ్రామాలలో అయితేనండి తల్లిపాలు తల్లి ఒకళ్ళ పనికి పోయినా గానీ మధ్యాహ్నం మళ్ళా వాళ్ళు భోజనం టైంలో అందరం భోజనం చేసేటప్పుడు తల్లి ఇంటికొచ్చి పిల్లలకు పాలిచ్చి మళ్ళా పనికెళ్తుంది. కానీ జాబ్స్ చేసేవాళ్ళు ఏమైద్దంటే వాళ్ళు ఇంగ డబ్బా పాలిచ్చి తల్లి దగ్గరనో వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ దగ్గర ఉంచి ఎళ్తారు జాబులకి. కానీ 6 నెలలు అనేది లీవ్ పెట్టుకొనైనా పిల్లలకి పాలు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంగ 6 నెలల తర్వాతొచ్చేసి పిల్లలకు పాలతో తల్లి పాలతో పాటు అదనపు ఆహారం అనేది అలవాటు జేయాల్సి ఉంటుంది. అప్పుడు జావలాగా జారిపోయే విధంగా పిల్లలకు ఫస్ట్ స్టార్టింగ్‌లో జావలా జారిపోయే విధంగా పల్చగా ఉండే విధంగా వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది. తల్లిపాలు తప్పనిసరిగా 2 సంవత్సరాల వరకు పిల్లలకు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ డబ్బాల పాలు పోయటం వల్ల ఆ డబ్బాలో ఇన్ఫెక్షన్ వస్తదండి. డబ్బా పాలు తాపిస్తే పిల్లలకి తల్లిపాలే శ్రేష్టమైనవి.
ఆగస్టు ఫస్ట్ తారీఖు ఈరోజనేది ఈ ప్రోగ్రామ్ చేయటం జరిగిందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ జేయండి.